ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ ముఖానికి ఉన్న అందమా, నీతో ఉన్న స్నేహమా, నీవు పొందిన అధికారమా? అసలు నువ్వు ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. ఈ దశ ఏదైతే ఉందో ఆ టైంలోనే నీకంటూ ఒక ముద్ర సంపాదించుకొని పోవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేయవలసిన సమయంలో పనులు చేయకుండా కాలం గడుపుతావు? గతం కాదు నాస్తి, అది అనుభవాల ఆస్తి అన్నారు పెద్దలు. దానికి కారణం ఏవైనా ఉండొచ్చు. ధైర్యం లేకపోవడమా, ఎదురు దెబ్బలా, నీ శరీరమా, నీ పరిస్థితులా? నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి ఆశయాన్ని పట్టుకుని నడిస్తే విజయం తలుపు తడుతుంది. ప్రతి చిన్న గెలుపు నీ ప్రయాణంలో కొత్త ఆశ అవుతుంది. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, కలలంటే నిద్రలో వచ్చేవి కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేవని. రాజులా బ్రతికే ప్రతి కొడుకు జీవితం వెనుక సిపాయిలా శ్రమించే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉంటారు. వారి కోసమైనా నీ గోల్ గురించి స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వు. నీ ఆయుధమైన కలము, పుస్తకము చేతబట్టి గెలిచే వరకు వదిలిపెట్టకు. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నీ గోల్ కోసం ఇప్పుడు పదే బాధ, నువ్వు అనుకున్నది సాధించలేకపోయానే అని వచ్చే బాధ కంటే ఎక్కువేమీ కాదు. సూర్యుడు బగబగా ఉదయించినట్టు నీ రెక్కలు విరిల్చి లెగువు. కాలమా, నేను కింద పడిపోతే ఆనందించావుగా, నేను గెలిచాక ఆశ్చర్యపోదు అని. ఒక్క మాటతో నువ్వు లేచి నిలుచొని కదులు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. రాజుని రాయబోయే చరిత్రలో భవితం నీవు అవుతావని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు నీ శ్రేయభిలాషి బయాలజీ మాస్టర్.